మహోన్నతుడవగు మా తండ్రి, ఘనమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. తిరిగి ఈ రెండవ దినం మంచి వాతావరణం మాకు అనుగ్రహించి మహత్తుగల మీ మాటను వినే భాగ్యం దయచేశారు. మీ పిల్లలు వేల రూపాయల ఖర్చుతో మీ సత్యమును ప్రకటించాలన్న ఒక మంచి ఆలోచన కలిగి చేసిన ఈ ప్రయత్నాన్ని దీవించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ చివరి దినం కూడా మీ పిల్లలు మీ మాటను విని విడిచిపెట్టేవారుగా కాక అంగీకరించి తమ బ్రతుకును మార్చుకొని మీకు ఇష్టలుగా జీవించి మీరున్న లోకానికి అర్హత పొందే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఆత్మ చావదు, అగ్ని ఆరదు. ఒక ఆలోచనాత్మకమైన అంశాన్ని బైబిల్ నుంచి మనమంతా పరిశీలిస్తున్నాం. బైబిల్ అనగానే దేవుణ్ణి నమ్ముకోండి, మీ కష్టాలు పోతాయి, దేవుని యొద్దకు రండి, మీ అవసరాలు తీరుతాయి, దేవుని దగ్గరకు రండి, మీ రోగాలు పోతాయి, దేవుణ్ణి నమ్ముకుంటే ఉద్యోగం వస్తుంది, దేవుణ్ణి నమ్ముకుంటే పెళ్ళవుతుంది, దేవుణ్ణి నమ్ముకుంటే పిల్లలు పుడతారు, దేవుణ్ణి నమ్ముకుంటే ఇల్లు కడతారు. ఇదే బైబిలులో ఉంటుంది అని ప్రపంచం అనుకునేలా క్రైస్తవులు ప్రవర్తిస్తున్నారు. దేవుణ్ణి నమ్ముకొనవలసింది అందుకేనా? దేవుని దగ్గరకు రావలసింది అందుకేనా? 60 ఏళ్ళు 70 ఏళ్ళు మన బ్రతుకు కాలం. అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. ఈ 80 ఏళ్లలో లేదా 70 ఏళ్లలో లేదా 60 ఏళ్లలో బ్రతికే ఈ బ్రతుకు కోసమా దేవుణ్ణి నమ్ముకోవాలి? ఆలోచించండి. వాస్తవానికి ఈ భూమి మీద నువ్వు బ్రతకడానికి కావలసినవన్నీ దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచాడు. ఆకాశము నుండి మీకు వర్షము అది వస్తుంది, ఋతువులు అవి వస్తున్నాయి, భూమి నుంచి సారం అది ఉంది, పంటలు పండుతున్నాయి. మీకు ఆహారము కావాలి కనుక మీకు ఆహారం రావడానికి అవసరమైనవన్నీ దేవుడు సిద్ధపరిచాడు. దాన్ని నువ్వు వ్యవసాయం చేసి తినడమే. వాస్తవానికి ఆ కష్టం కూడా లేదు. మొదట్లో దేవుడే నోటికి అందించాడు. మనిషే గర్వించి వ్యవసాయం కూడా చేసుకొనవలసిన అవసరం లేకుండా భూమి తనకు తానుగా పండి పండ్లను ఆహారాన్ని చేతికిస్తే మనిషి కాలదన్నుకున్నాడు. తప్పు చేసి ఆదాము అవ్వలు తప్పు చేయడం వలన భూమిని దున్ని ముఖము చెమట కార్చి మనం ఆహారాన్ని సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ వాస్తవానికి ఆ కర్మ కూడా మనకు లేకుండా దేవుడు చేశాడు. త్రాగడానికి నీరు దేవుడు పెట్టాడు, పీల్చడానికి గాలి దేవుడు ఇచ్చాడు, నువ్వు బ్రతకడానికి కావలసినవన్నీ ఆయన ఆల్రెడీ ఇచ్చాడు. మనం పాపం చేసినందుకు మన పాపాలు పరిహరించాలి. సాక్షాత్తు తన కుమారుణ్ణి క్రీస్తుని భూమి మీదకు పంపి మీ పాపాల ప్రక్షాళన కొరకు తన కుమారుడి శరీరాన్ని చీల్చి రక్తాన్ని ధారగా బయటికి రప్పించాడు. యేసుక్రీస్తుని మీ కొరకు ఇచ్చేశాడు. ఇచ్చేశాడా? ఇంకా ఇవ్వలేదా? ఇచ్చేశాడు అన్నవాళ్ళు చేయొద్దండి. రైట్. గాలినిచ్చాడు, నీటినిచ్చాడు, భూమినిచ్చాడు, ఆహారం ఇచ్చాడు, నింగినిచ్చాడు, నీకు ప్రాణం ఇచ్చాడు, జీవం ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు. పాపం చేసావని తన కుమారుణ్ణే బలిచ్చాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా ఏం కావాలి నీకు? ఇంకా ఏం కావాలి? ఇంకా అడుగుతానే ఉంటావు. అడగడానికి దేవుడు ఉన్నాడు, అడగడానికి నువ్వు ఉన్నావు, భక్తుడివి, ఇవ్వడానికి దేవుడు ఉన్నాడు. ఇదే నా బంధం. దేవుడికి మనిషికి బంధం. ఆయనకు పేరు పెట్టేశారు, అవసరాలకు ఉపయోగపడతాడని. ఆపద మొక్కుల వాడు. క్రైస్తవుల్లో కూడా ఒక మంచి సామెత తిరుగుతూ ఉంటుందిలేండి. దేవుడు ఎందుకు గుర్తొస్తాడట అంటే, ఆదివారం వస్తే దేవుడు గుర్తొస్తాడట, లేదంటే అనారోగ్యం వస్తే దేవుడు గుర్తొస్తాడట. ఆదివారం అయినా రావాలి, ఆపదైనా రావాలి. అంటే దేవుడు అనగానే ఒక వాచ్మెన్ అయిపోయాడు మనకి, ఒక ఫ్యామిలీ డాక్టర్ అయిపోయాడు మనకి,
రోగం వస్తే కదా డాక్టర్ని పిలుస్తాం, రోగం రాకపోతే డాక్టర్ని పిలుస్తాం. అసలు వాచ్మెన్ మన ఇంటి ముందు కాపలా. ప్రియులారా, దేవుడికి మనకేంటి బంధం? ఇంతేనా బంధం? ఇల్లు కట్టాలంటే దేవుడిని అడగాలి, లేదంటే పరీక్ష రాయాలంటే దేవుడిని అడగాలి, రోగాలు పోవాలంటే దేవుడిని అడగాలి, పిల్లలు కావాలంటే దేవుడిని అడగాలి, ఉద్యోగం రావాలంటే దేవుడిని అడగాలి. ఇవన్నీ 60-70 ఏళ్ల బ్రతుకు కాలానికి. దేవుడేమంటున్నాడు ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనం యేసు ప్రభువును నమ్ముకొని విశ్వసించి ఆయన యందు నిరీక్షణ ఉంచితే, ఎంతకాలం మట్టుకు? ఏ కాలానికి? ఏ కాలం కొరకట? ఈ జీవిత కాలం అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు. అందులో ఏం కావాలో వాటి కొరకే క్రీస్తును నమ్మి విశ్వసించి ఆయన యందు నిరీక్షిస్తే, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తుని యందు నిరీక్షించిన ఎడల దేవుణ్ణి నమ్మని ప్రజల కంటే, దేవుడు లేడనే వాళ్ళ కంటే, నాస్తిక హేతువాదుల కంటే, అన్యుల కంటే నమ్ముకున్నామని చెప్పుకున్నాం మనం ఎవరట? ధన్యులు అన్నాడా, దౌర్భాగ్యులు అన్నాడా? ఈ జీవితకాలము మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించిన వారైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు. అంటే ఏదో దేవుడు ఇస్తాడని వచ్చావా, నీ అంత దౌర్భాగ్యురాలు లేదు. పరీక్షలో పాస్ అవుతానని వచ్చేసావా, అయితే నీ అంత దౌర్భాగ్యుడు లేడు. ఆరోగ్యం కావాలని దేవుడి దగ్గరికి వచ్చావా, నీ అంత దౌర్భాగ్యురాలు లేదు. ఏంటి? వీటి కోసం యేసు ప్రభువుని నమ్ముతావు. మనకు ఒక జీవితం ఉంది. తల్లి గర్భంలో ఆకారం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఇక్కడ బ్రతకమన్నాడు. ఎందుకు ఇక్కడికి పంపించావు? నేను ఎందుకు ఇక్కడ బ్రతకాలి? 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఆయుష్ ఎందుకు ఇచ్చావు? ఎవరైనా దేవుడిని అడిగారండి? ఏం చేయాలని ఇక్కడ 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు దేవుడు బ్రతికిచ్చాడు? ఎవరైనా ఆలోచిస్తున్నారండి? అవసరాలు తీరుస్తాడు దేవుడు అంటే వస్తారు, అవి తీర్చాడంటే వెళ్ళిపోతారు, అంతే. దేవుడిని నమ్ముకోవాల్సింది అందుకు కాదండి. ఈ జీవితం తర్వాత అనగా మీరు మీ శరీరము, మీ దేహం, మీ ఒళ్ళు అన్నారే, ఇది మీ ఇల్లు అయితే, మీ ఒళ్ళు మీ ఇల్లు, మీరు ఆత్మలు. ఒకరోజు ఈ శరీరాన్ని లేదా ఈ గుడారాన్ని మీరు విడిచిన తర్వాత ఈ ఆత్మ ఒక చోటుకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఎక్కడికి వెళితే బాగుంటుందో తెలుసా? దానికి చావు లేదు. ఉంటే దేహంలో ఉండాలి, దేహాన్ని విడిస్తే మరో ప్రాంతంలో ఉండాలి. లేకుండా పోవు నువ్వు, లేకుండా ఏం పోవు, ఉన్నావు. ఉన్న నీవు దేహాన్ని విడవగానే మరో చోటుకి వెళ్ళాలి. ఆ చోటు ఏంటి? ప్రియులరా, కన్ను మూయగానే 2 ప్లేసులు ఉన్నాయండి. 2. అవేంటో తెలుసా? మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుంచి సేవకులైన వారికి చెప్తున్నాడు. ఆ రోజు అపోస్తలులకు చెప్పాడు, ఈరోజు మాకు చెప్పాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిజమం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. రక్షణ, శిక్ష, శిక్ష, రక్షణ. ఆ శిక్ష ఏంటో తెలుసా అండి? శిక్ష అంటే మనం అనుకుంటున్నాం, ఏమండి ఈ భూమి మీద ఏదైనా కష్టం నష్టం కలగగానే దేవుడు శిక్షించాడండి, దేవుడు శిక్షించాడండి. దేవుడి శిక్ష అంటే ఇంత చిన్నగా ఉంటుందా? దేవుడి శిక్ష అంటే ఏంటో తెలుసా? యుగయుగాలు 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 ఎప్పటికీ బయటికి రాలేనంత భయంకరమైన శిక్ష, నరక శిక్ష, పాతాళ శిక్ష. అదే మీరు మార్కు 9:40 చదువుకున్నారు. ఏం రాయించాడండి యేసుక్రీస్తు? ఏమన్నాడండి అక్కడ? మార్కు సువార్త 9వ అధ్యాయము 48. నరకమున వారి పురుగు చావదు అని. ఆత్మ పురుగు అంటే ఏంటి? ఆత్మ. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రియులరా, ఈ భూమి మీద మనం కన్నుమూయగానే ఓ భయంకరమైన లోకం ఉందండి. ఓ భయంకరమైన లోకం ఉంది.
అక్కడ అగ్ని ఆరదట, అక్కడికి వెళ్ళిన ఆత్మ చావదట. నేను ఒక మాట అడుగుతాను, ఈ భూమి మీద చిన్ని రోగం కష్టంగానే ఉంటుంది. కడుపు నొప్పి కొద్దిగా కష్టమే, తలనొప్పి కొద్దిగా కష్టమే, కాలు నొప్పి కొద్దిగా కష్టమే. ఈ భూమి మీద వచ్చే చిన్న చిన్న కష్టాలు, పూటమూల కలహాలో, లేదంటే ఇంకోటో ఆర్థిక సమస్యలో, మరొకటో ఈ కష్టాలకు భయపడిపోయి ఈ కష్టాలు తీర్చమని అడుగుతున్నావు, బాగుంది. అసలు ఈ శరీరాన్ని విడవగానే ఒక పెద్ద కష్టం ఉంది. అదేంటో తెలుసా? భయంకరమైన అగ్ని జ్వాలలలోనికి నిన్ను తోసేయటం. చాలామంది నరకం లేదు అనుకుంటారు. స్వయంగా యేసుక్రీస్తు ఏమన్నాడు? నరకమున వారి పురుగు నరకం ఉందన్నాడు, అందులో వారి పురుగు చావదన్నాడు. నరకంలోనికి వెళితే ఏమండి, మంటలు 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 మంటలు. అందులోకి వెళ్ళిన తర్వాత ఏమండి, ఒక గంట తర్వాత ఆ ఆత్మ కాలిపోయి మాడిపోయి కనబడకుండా పోయిద్దంటే పర్వాలేదండి. కానీ ఆత్మకు చావు లేదు, అగ్నేమో ఆరిపోదు. అగ్ని ఆరిపోదా? అలాగని కాలకుండా ఉంటుంది అనుకోకండి, కాలుతుంది. ఆత్మను అగ్ని కాలుస్తుంది, ఇటు ఆత్మ చావదు, కాలుతూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది, కేకలేస్తూ ఉంటుంది. అలాగని అగ్ని ఆరిపోదు. ఇది కథ అనుకుంటున్నారేమో చాలామంది. ఏమండి, ఆరిపోయిన అగ్ని ఎక్కడ ఉంటుందండి అనుకుంటున్నారు. ఆరిపోయిన అగ్ని ఎక్కడ ఉంటుందండి? మా పొయ్యిలో అగ్ని ఉంది, నీళ్లు పోస్తే ఆరిపోతుంది. మా గ్యాస్ బండలో గ్యాస్ ఉంటుంది, సిలిండర్లో గ్యాస్ స్టవ్ వెలిగిస్తాం, గ్యాస్ అయిపోగానే ఏమవుతుంది? మంట ఆరిపోతుంది. ఇలా ఏ మంట అయినా ఇంధనం అయిపోగానే అయిపోతుంది కదా ఇంధనం. ఆరిపోని మంట ఎక్కడ ఉందండి అనుకుంటున్నారా? ఇదేదో కట్టు కదండి, అగ్ని ఆరకుండా ఎక్కడ ఉంటుందండి అనుకుంటున్నారా? మీరు ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ అని చెప్పుకోవడానికి ఒక ఆయన కారణం. ఆయన పేరే సూర్యుడు. ఎవరైనా? సూర్యుడు. సూర్యుడు సృష్టింపబడి 450 కోట్ల సంవత్సరాలు అవుతుంది. సూర్యునిలో హైడ్రోజన్, హీలియం, నైట్రోజన్ ఈ వాయువులు నిరంతరం కేంద్రక సంలీన చర్యను ఉంటుంది. నిరంతరం మండుతూనే ఉంటాయి. ఎంత వేడో తెలుసా అండి? 17 మిలియన్ డిగ్రీల సెల్సియస్ అట. 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్. మిలియన్ అంటే ఎంతో తెలుసా అండి? మిలియన్, 1 మిలియన్ ఈక్వల్ టు 10 లక్షలు. 10 లక్షలు 1 మిలియన్ అయితే 15 మిలియన్. 1,50,00,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. మొన్న సమ్మర్లో ఎంత అండి మీకు వచ్చింది వేడి? సమ్మర్లో 48-50 టచ్ అయితే పండుటాకులన్నీ ఎగిరిపోయాయి. 50 డిగ్రీలు టచ్ అయితే మనిషి భరించలేకపోతున్నాడు. సూర్యుడిలో 1,50,00,000 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత. 1,50,00,000. 1,50,00,000 ఊహించటానికి అసలు సాధ్యపడుతుందండి? ఊహించగలరా? తట్టుకోగలరా? ఎన్ని సంవత్సరాల నుంచి మండుతుందో తెలుసా? మంట తగ్గలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి మండుతుందో తెలుసా? అది 450 కోట్ల సంవత్సరాల నుంచి అదేమవుతుంది? మండుతూనే ఉంది. ఆరిపోతుందా? లేదండి, ఆరిపోయిన ప్రతిసారి మేమే కొన్ని కట్లు వేసి వస్తాం, మా పొలాల్లో నరికిన కట్లన్నీ అందులో వేస్తూ ఉంటాం, అందుకే మండుతుంది అంటారా? లేదు, మోడీ గారు ఏమైనా పెట్రోల్ పంపిస్తాడు దాంట్లోకి? అమెరికా వాళ్ళు కానీ, ఇజ్రాయెల్ వాళ్ళు కానీ, పాకిస్తాన్ వాళ్ళు కానీ ఎవడేం చేయలేడు. కేవలం 3 గ్యాసులు మండుతున్నాయి. ఎందుకు మండుతున్నాయి తెలుసా? దేవుని నుండి వచ్చిన ఏదైనా శాశ్వతమైనదే. గుర్తుపెట్టుకోండి, దేవుడెవరు? ఆత్మ. ఆత్మ అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక. మీకు చాలా విషయాలు తెలీదు. ఎందుకంటే దేవుడిని నమ్ముకొని దండం పెట్టేసుకొని ఏదో వస్తుంది అనుకొని వెళ్ళిపోవటం, తృప్తి పడడం అంతే. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15-16. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును బట్టి కాక, అక్కడి నుంచి చూడండి, నాశనము లేని జీవమునకు ఉన్న శక్తి.
శక్తి నాశనము లేనిది. జీవానికి ఏ శక్తి ఉందన్నాడు? నాశనము లేని జీవమునకున్న శక్తి. శక్తి నాశనము లేనిది. న్యూటన్ ఏమని ప్రతిపాదించండి? శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, ఒక రూపం నుండి మరో రూపానికి మార్చబడుతుంది. ఆత్మ కూడా శక్తి. దేవుడు ఒక శక్తి. దేవుని నుండి వచ్చిన శక్తే సూర్యుడు. ఆ సూర్యుడే 450 కోట్ల సంవత్సరాల నుంచి నిరంతరంగా మండుతున్నాడు, ఆరిపోవడం లేదు. ఈ సూర్యుడి కంటే కొన్ని కోట్ల 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 రెట్లు అధికమైన వేడిమి కలిగినదే నరకం. గుర్తుపెట్టుకోండి. కొన్ని కోట్ల 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 రెట్లు. సూర్యుడే మాత్రం అండి, ఈ భూమి కంటే సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దవాడట. అంటే ఇలాంటి భూములు 13 లక్షల భూములు కలిపితే ఒక్క సూర్యుడు. అలాంటి సూర్యుళ్ళు ఆకాశంలో ఎన్నున్నాయో తెలుసా? కనబడే నక్షత్రాలన్నీ సూర్యగోళాలే. చదువుకున్న పిల్లలకు తెలుసు. ఆకాశంలో నక్షత్రాలు ఏమనుకుంటున్నారు? స్టార్. అందంగా ఉంది అనుకుంటున్నావేమో, దగ్గరికి వెళ్తే అది కూడా ఏంటి? అది మండే సూర్యగోళం. అలాంటివి కొన్ని కోట్ల 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 సూర్యుళ్ళు ఉన్నాయి. వీటన్నింటికి మించింది నరకం. ప్రియులరా, ఈ నిజం సైన్స్ చెప్పదు. ఈ నిజం ఈ మేధావులు చెప్పరు, ఈ పండితులు చెప్పరు, ఈ జ్ఞానం చెప్పదు, ఈ ఉపాధ్యాయులు చెప్పరు. దేవుడు చెప్పాడు. 60 ఏళ్ళ 70 ఏళ్ల కాలంలో వచ్చే చిన్న కష్టం ఎదుర్కోలేక దేవుణ్ణి ఆశ్రయించాలనుకుంటావే, ఈ కష్టాలు వద్దనుకుంటావే, ఒక్కసారి దేహాన్ని విడవగానే నీకు ఎదురయ్యే అతి పెద్ద కష్టం ఏంటో తెలుసా? పాతాళం. 21వ అధ్యాయం యోబు గ్రంథం 13వ వచనం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. ఈ మనుష్యులు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఈ మనుషులు శ్రేయస్సు కలిగి బాగున్నాం. రైట్. ఈ మనుషులు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. చావడానికి, నీ దేహాన్ని నువ్వు విడవడానికి, ఈ గుడారాన్ని ఆత్మ విడిచిపెట్టడానికి ఎంత టైం పడుతుందట? ఒక క్షణం. దేహాన్ని ఆత్మ విడవడం ఒక్క క్షణం అయితే, ఆ విడిచిన ఆత్మ పాతాళానికి వెళ్ళడానికి కూడా ఒకే క్షణం. వారు శ్రేయస్సు కలిగి భూమి మీద తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగుదురు. ఒక్క క్షణం. భక్తుడు ఏం రాస్తున్నాడంటే, నాయనా, తెలివిగల్లవాడు ఎవడైనా ఉంటే, బుద్ధిమంతుడు ఎవడైనా ఉంటే వాడు ఏం చేస్తాడో తెలుసా అన్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం. తెలివైన వాడు, నిజమైన జ్ఞానం ఉన్నవాడు, బుద్ధున్నవాడు చేసే మొదటి పని ఏంటో తెలుసా? క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున. 60 ఏళ్ళు, ఈ 70 ఏళ్ల కాలంలో నువ్వు చేయవలసిందేంటో తెలుసా? ఒక్క క్షణంలో ఈ దేహాన్ని విడిచిన ఆత్మ మరో క్షణంలో పాతాళానికి వెళుతుంది. అది తప్పించుకోవాలి. ఒకసారి అక్కడికి వెళితే వెనక్కి తిరిగి రావడం ఉండదు తెలుసా మీకు? ఒక్కసారి ఆ భయంకరమైన నరకాగ్నిలోనికి వెళితే తిరిగి రావడం ఉండదు. అందుకే అక్కడికి వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళకూడదంటే ఇదిగో ఇక్కడ నువ్వు నడిచే విధానమే, ఇక్కడ నువ్వు బ్రతికే విధానమే అక్కడ నువ్వు చిక్కుకోకుండా నిన్ను తప్పిస్తుంది. అందుకే బుద్ధిమంతుడు ఏం చేస్తాడట? మన ఊర్లో బుద్ధిమంతుడు అంటే మనం ఇచ్చే డెఫినేషన్ ఎలా ఉంటుంది తెలుసా? నిర్వచనం. మన దృష్టిలో బుద్ధిమంతుడు ఎవరంటే ఎవరు చెప్పండి? ఎవరి జోలికి వెళ్ళకుండా, పలకరించిన తలదించుకొని, తన పని ఏదో తాను చూసుకుంటూ, పలానా ఆయనండి, ఆయన సైకిల్ ఏంటో ఆయనండి, ఆయన ఉద్యోగం మీద ఆయనండి, ఎవరితో మాట్లాడండి, ఉద్యోగానికి వెళ్తాడండి, ఇంటికి వస్తాడండి, తింటాడండి, పడుకుంటాడండి, ఆయన పని ఆయన చూసుకుంటాడండి, ఎవరి జోలికి వెళ్ళడండి, బుద్ధిమంతుడండి. బుద్ధిమంతుడంటే నువ్వు ఇచ్చిన సర్టిఫికెట్ ఇది. బుద్ధిమంతుడంటే తన పని తాను చూసుకునేవాడు, ఎవరి జోలికి వెళ్ళనివాడు కాడు. ఈ భూమి మీద ఉండగానే రాబో పాతాళాన్ని తప్పించుకోవాలని ఆలోచిస్తాడే వాడు బుద్ధిమంతుడు. క్రిందనున్న పాతాళం చదవండి మాటని 24. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున
నడుచుకొనును. పరమునకు పోవు జీవ మార్గాన నడుచుకుంటాడు. బుద్ధి కలిగిన వాడు గనక పాతాళం అంటే ఏంటో అర్థమైంది. మనకెందుకు అర్థం కాలేదు? మనకి ఈ మాట చెప్పినా ఎక్కదు. ఆ పాతాళానికి పోతే పోతామయ్యా అంటుంది ఒక ఆవిడ. ఏంటమ్మా? పోతే పోతాం. నువ్వు పొలం పనికి అనుకుంటున్నావు వెళ్ళేది? పాతాళానికి వెళ్ళాలి అంటే వెళ్తే వెళ్తాం అంటుంది. సరే ఒక పని చేద్దాం, నువ్వు వెళ్తే అంత ధైర్యం ఉందా నీకు? ఓ పంచి, నువ్వు స్టవ్ వెలిగించి ఒక్క 5 నిమిషాలు నీ చెయ్యి అందులోనే పెట్టి కూర్చో మంటలో. 5 నిమిషాలు కాదు, ఒక్క నిమిషం కాదు, గట్టిగా 10 సెకండ్ల మంటలో ఉంచగలవా? 1 సెకండ్ ఉంచగలవా? ఇదెంతండి? ఆఫ్టర్ ఆల్ అండి, సూర్యుడిలోని మంట 15 మిలియన్ డిగ్రీ సెల్సియస్. ఇదెంత? దీనిలోనే 1 సెకండ్ నీ చెయ్యి ఉంచలేవు. మరి సూర్యుడి కంటే కొన్ని కోట్ల రెట్లు భయంకరమైన అగ్ని, అందులో నువ్వు ఉంటావా? అర్థమవుతుందా? ఏమైనా అర్థమవుతుందా? భయపడవలసిన వాటికి మనం భయపడటం లేదండి. ప్రారంభ కాలంలో అనగా యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్న మొదటి శతాబ్దంలో శానదయం పట్టిన వాడు ఒకడు ఉన్నాడట. అందులో అతనిలో ఎన్ని దయ్యాలు ఉన్నాయట? చాలా దయ్యాలు ఉన్నాయట. నువ్వు వెళ్ళిపో, యేసుక్రీస్తు గద్దిస్తే అవి అంటని పాతాళమునకు మమ్మను పంపవద్దని వేడుకుంటున్నాయట. పాతాళానికి మమ్మల్ని పంపొద్దంటే పాతాళం అంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ అవి అనుభవించి వచ్చాయి. పాతాళం అంటే ఏంటో వాటికి తెలుసు, ఆ దురాత్మలకు తెలుసు. జ్ఞానము, బుద్ధి జ్ఞానం వాక్యంలో ఉంది. వాక్యం అర్థం చేసుకున్నవాడు ఆ రాబోయే పాతాళాన్ని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. కానీ అది లేని బుద్ధిహీనులమైన మనం ఏం చేస్తున్నామో చూస్తామా? ఎలా ఉన్నామో మనం చూద్దామా? కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం. మనం ఎలా ఉన్నామో చూద్దాం. బుద్ధి లేని, వాక్యము తెలియని, బుద్ధి అంటే వాక్యమేనండి. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఎవరి యందు గుప్తములై ఉన్నవి? క్రీస్తునందు. కానీ బుద్ధి లేని మనం ఎలా ఉన్నామో చూస్తారా? కీర్తనల గ్రంథం 49వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయం 6వ వచనం. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి, ప్రాపకం అంటే అదే రక్షిస్తుంది, అదే ఆధారం. ఎవరు? దావీదు గారు అంటారు, నా తల్లి గర్భమున పడినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. నా తల్లి గర్భమున పడినది మొదలుకొని నువ్వే ప్రాపకుడివి. దేవుడు ప్రాపకుడు, రక్షకుడు, ఆధారం. కానీ మనుషులు ఎలా ఉన్నారట? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి, తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొను వారికి. మనుషులు ఎలా ఉన్నారట? తమ ఆస్తి ధన విస్తారతను బట్టి పొగుడుకుంటున్నారా? అవునండి. ఏమండి, మీకు తెలుసో లేదో, మీకు తెలుసు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈరోజు ప్రపంచమంతా ఒక పనిలో ఉంది. అదేంటో తెలుసా? వాళ్ళకంటే నాకు ఎక్కువ ఆస్తి ఉండాలి, వాళ్ళకంటే నాకు ఇల్లు మంచి ఇల్లు ఉండాలి, వాళ్ళకంటే నాకు డబ్బు ఎక్కువ ఉండాలి, వాళ్ళకంటే నాకు బంగారం ఎక్కువ ఉండాలి. కోట్ల రూపాయలు కూడగట్టిన ఇంకా ప్రపంచ కుబేరుల జాబితాలో నేను ఉండాలని ఆహార నిశలు కాలంతో కాలచక్రంతో పరుగులు తీస్తూ నిద్రాహారాలు మాని పరుగులు పెడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. మనిషి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఇవి ఉంటే కదండి సరిపోతుంది. మనం ఈ భూమి మీదకి ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకొని పోము. కనుక ఏం కావాలి మనకి? అన్న వస్త్రములు కలిగి తృప్తి పొంది ఉండండి చాలు. అన్న వస్త్రాలు కలిగి తృప్తి ఉండండి. కానీ లోకంలో ఎలా ఉన్నారు తెలుసా? ఎందుకండి అంత పరిగెత్తుతున్నారు? వాళ్ళకి డబ్బు లేదా? తినడానికి లేదా? కట్టుకోవడానికి బట్టలు లేవా? త్రాగడానికి నీరు లేదా? కాదండి, కుబేర్ల జాబితాలో ఉండాలని పరుగులు తీస్తున్నారు. ఎవరి గురించో చెప్తారులేండి మీరు. ఒక అదాని, ఒక అంబానీ, లేదంటే ఒక లక్ష్మీ మెట్టలు, లేదంటే ఒక టాటా బిర్లా, లేదంటే ఇంకొకడు. సరే, వాళ్ళని వదిలేద్దాం. మరి మనం ఏంటి? అంత స్థాయిలో కాకపోయినా మనం కూడా పాకులాడుతున్నది. వాళ్ళకంటే మనం బాగుండాలి, వీళ్ళకంటే మనం బాగుండాలి, డబ్బు ఉన్న వాళ్ళం అవ్వాలి. దానికి సామెతలు ఎన్నో పుట్టాయండి లోకంలో. ధనమేరా అన్నిటికీ మూలం, ధనమే విలువ తెలిసి మసులుట మానవ ధర్మం. ధనము విలువ తెలిసి మసలుట మానవ ధర్మం అట. ఇంకొకటి అంటాడు, ధనముంటే కొండ మీద కోతినైనా తెంచొచ్చట.
ఇంకొకడు అంటాడు పైసామే పరమాత్మ హై. ఇంకొకడు అంటాడు డబ్బుంటే సుబ్బిగాడిని సుబ్బారావు గారు అంటారట, సుబ్బలక్ష్మిని అప్పలమ్మని అప్సరస్ అని పొగిడేస్తారట. పచ్చ జెండా ఊపితే ట్రైన్ వెళ్తుందట, పచ్చ నోటు ఉంటే బతుకు బండి వెళ్తుందట. ఎందుకో మనం కూడా దాని వెనకాలే పరుగులు తీస్తున్నామండి. మరి దేవుడి దగ్గర ఎందుకున్నామంటే వాళ్ళంత పరిగెత్తలేక దేవుడి దగ్గరికి వచ్చి, దేవుడా నాకు కూడా డబ్బు ఇస్తే నేను కూడా నిన్ను వదిలేసి నేను వాళ్ళ వెనకాల పరిగెత్తుతా, అందుకు వచ్చావు నువ్వు. దేవుడి దగ్గరికి వచ్చి మనం అడిగేది ఏంటి చెప్పండి? అదే ఆశీర్వాదం అని నువ్వు అందమైన పేరు పెట్టినా దాని వెనకున్న అంతరార్థం అదే, డబ్బు. ఒకవేళ మీ బంధువులలో ఉన్న వారి కంటే నీకు మంచి ఇల్లుంటే వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఇచ్చే ఫోజులేంటో మాకు తెలీదా? ఇల్లు తిప్పి 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 చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తే చూపించారా? బాత్రూమ్ కూడా చూపించాలా? మా బాత్రూమ్ ఎట్టుందో చూడండి. వంటగదిలోకి తీసుకెళ్ళిపోతే మొత్తం మనం వాడుకునే పాత్రలు ఇన్ని ఏమండి, మనం వాడుకోవడానికి 2 బిందెలు చాలు, కానీ పైన షాప్ పెట్టినట్టు 100 బిందెలు ఉంటాయి. మొత్తం తల 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 తోమి ఆడ పెడతారు. ఎందుకమ్మా ఇది షాప్ పెట్టావా? కాదు, నాకు ఎక్కువ ఉన్నాయి. క్రిస్మస్ పండుగ అప్పుడు దిగుతాయి మొత్తం కిందకి. చింతపండో ఏమంటారు నిమ్మకాయో శుభ్రంగా రుద్ది తల తల మళ్ళీ పైకి ఎక్కిస్తాం. ఏంటి పిచ్చి? ఏంటి పిచ్చి అంటే విస్తారం. బంగారం ఎక్కువ సంపాదించుకొని ఆనందపడిపోతున్నాం, స్థలాలు సంపాదించుకొని పొంగిపోతున్నాం, వస్తువులు సంపాదించుకొని పొంగిపోతున్నాం, వాళ్ళకంటే బెటర్ బండి కొనుక్కొని పొంగిపోతున్నాం, వాళ్ళకంటే బెటర్గా ఇల్లు కట్టుకొని పొంగిపోతున్నాం, వాళ్ళకంటే అన్ని విషయాల్లో బెటర్ అనుకొని ఆనందపడుతున్నాం. మీ సమయం, మీ బ్రతుకు, మీ ఆలోచన, మీ ప్రతి క్షణం ఈరోజు లోకం దీని కొరకే వాళ్ళని మనసులో పెట్టుకొని జీవితం అలా గడిపేస్తున్నాం. ఒక ఆయన అంటున్నాడులేండి, ఈరోజు మన కోసం మనం బతకడం కంటే ఎదుటి వాళ్ళ కోసం ఎక్కువ బతుకుతున్నాం. వాళ్ళ దృష్టిలో బాగుండాలి, వాళ్ళ దృష్టిలో గొప్పగా ఉండాలి, వాళ్ళు పొగడాలి. భక్తుడు అంటున్నాడు, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుంటున్నారట. యోహాను సువార్త 5వ అధ్యాయం 44. పరలోకం ఉందని, పాతాళం ఉందని, ఆ పాతాళాన్ని తప్పించుకొని పరలోకం వెళ్ళాలని నువ్వు మర్చిపోవడానికి నీ ముందు సాతాను పెట్టిన ఒక పెద్ద మాయిది. మెప్పు ఎవరి వలన రావాలి? నీకు బ్రతుకునిచ్చిన దేవుడు నీ బ్రతుకును మెచ్చుకోవాలన్న విషయం మర్చిపోయావు. నీకు బ్రతుకునిచ్చి బ్రతికిస్తున్న దేవుడు నిన్ను మెచ్చుకోవాలని మర్చిపోయావు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందగోరుచున్న మీరు. మనుషుల వలన మెప్పు పొందాలా? ఇంటికి రంగేసామంటే పక్కన వాళ్ళందరినీ టీకి పిలుస్తాం, ఏనాడు లేదు. పక్కింటి వాళ్ళని టీకి ఇప్పుడు ఎందుకు పిలిచావమ్మా? టీ ఇచ్చి కూర్చోబెట్టి ఎట్లా అంటది అంటే ఏంటి? మా ఇంటి రంగు చూడు, ఫర్నిచర్ చూడు, కారు చూడు, కొత్త టీవీ కొన్నాను చూడు. వదిన మంచి టీవీ, భలే ఉంది టీవీ, చాలా పెద్ద టీవీ, ఈ ఊర్లో మీ టీవీయే పెద్దది అనగానే ఎంత పొంగిపోతాము. అద్వితీయ దేవుడు వలన మెప్పొద్దు. ఆయన దేనికి మెచ్చుకుంటాడు? నువ్వు పెద్ద టీవీ కొంటే మెచ్చుకుంటాడా? లేదంటే గోల్డ్ చైన్ మంచిది కొన్నావు అంటే ఎంత తొలమో ఏదో అంటారు కదా, అందరికంటే పెద్ద చైన్ కొంటే మెచ్చుకుంటాడా? ఆయన దేనికి మెచ్చుకుంటాడో మనకు అనవసరం అండి. వాళ్ళకంటే ఎక్కువ సంపాదించి పొగుడుకుంటున్నాం మనం. ఎదుటివారి మెప్పు కోరుకుంటున్నాం. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరుకొనక ఒకని ఎడల ఒకడు, ఒకని వలన ఒకడు మెప్పు పొందుతున్న మీరు నా మాట ఎందుకు నమ్ముతారు మీరు అన్నాడు. ఒకని వలన ఒకరా మనం ఒకరి వలన ఒకరు గొప్ప వాళ్ళం అనిపించుకోవడానికి బ్రతుకును ఫణంగా పెడుతున్నాం. అది గుర్తుపెట్టుకోండి.
16వ అధ్యాయము అదే లోక సువార్త. ఇప్పుడు లోక సువార్తకు వద్దాం. 16వ అధ్యాయం. మనం చేస్తున్న తప్పులు దేవుడి కోసం ఈ భూమి మీద ఏం చేయాలో మర్చిపోయాం. 15వ వచనం. ఆయన 16వ అధ్యాయము 15వ వచనం. యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు మనుషులు ఎదుట గొప్పోళ్ళు అనిపించుకుంటారు, నీతిమంతులు అనిపించుకుంటారు. ఇదే బ్రతుకులో మీరు మనుషులు ఎదుట నీతిమంతులని అనిపించుకొందురు కానీ దేవుడు మీ హృదయాలు ఎరుగును. దేవుడు మీ హృదయం ఎరుగుతాడు. మనుషుల ముందు మంచోళ్ళు అనిపించుకుంటారు, నీతిమంతులు అనిపించుకుంటారు, గొప్పోళ్ళు అనిపించుకుంటారు. నాకు ఇన్ని వచ్చాయంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటాడు. మనుషుల దృష్టికి ఘనముగా ఎంచబడునది. జనాలు కూడా ఎలా ఉన్నారంటే, ఆయన మంచి బిల్డింగ్ కట్టాడు, ఆయనకు మంచి ఉద్యోగం వచ్చింది, ఆయన మంచి పొలం కొన్నాడు, ఆయనకి వ్యాపార లాభం వచ్చిందంటే అదే గొప్ప అని వీళ్ళు కూడా ఫీల్ అవుతుంటారు. దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడని వాళ్ళు అనుకుంటారు. ఆయన అదే చెప్తాడు వచ్చి. అంటే ఆస్తి వస్తే మనుషుల ఎదుట గొప్పగా ఉంటుందా? అవును. సంపద పెరిగితే మనుషుల దృష్టి గొప్పగా ఉంటుందా? ఎస్. కానీ యేసు ప్రభు అంటున్నాడు, మనుషుల దృష్టికి ఘనముగా ఎంచబడినది, దేవుని దృష్టికి అసహ్యం. మనుషుల ముందు గొప్పగా, మనుషుల ఎదుట ఘనముగా ఎంచబడినది ఏది ఉందో అది దేవుని దృష్టికి అసహ్యం. బ్రతుకు బాగుండాలని కోరుకో, కానీ ఆస్తులు పెరగాలని దాని వెనక పరుగులు తీకు. లోకం దాని వెనక పరుగులు తీస్తుంది. ఎందుకు పుట్టామో మర్చిపోయింది. ఏదో ఒకరోజు చనిపోవాలన్న సంగతి మర్చిపోయింది లోకం. చనిపోయితే క్షణంలో పాతాళానికి వెళ్ళాలని మర్చిపోయింది లోకం. చచ్చేంత వరకు డబ్బు 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 సంపాదించి ఏం చేస్తావు? నా పిల్లల కోసం. వాడు సరే నువ్వు సంపాదించి పెట్టావు, వాడేం చేస్తాడు? వాడైనా మా నాన్న సంపాదించాడు కనుక ఇక నాకొద్దు, నేను దేవుడి కోసం బ్రతుకుతాను వాడు అనడం. మా నాన్న 10 కోట్లు ఇస్తే దీన్ని నేను 100 కోట్లు చేస్తాను వాడు పరిగెత్తుతాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, రాబోయే కాలానికి మంచి పునాది అది. పాతాళాన్ని, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గం నడుచుకోవాలి. కానీ లోకం దేని వెనక పరిగెడుతుందో, ఆ డబ్బు వెనక, అంతస్తుల వెనక, మాయల వెనక మీరెందుకు పరిగెత్తుతున్నారు? మరలా వద్దాం. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుదాం. 10 నుంచి చదువుదాం. 10 నుంచి. జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులు పశుప్రాయులు. జ్ఞానులైనా చస్తారు, మూర్ఖులైనా చస్తారు, పశుప్రాయులు చస్తారు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. కోట్ల రూపాయలు సంపాదించిందండి జయలలిత. కోట్లు. 2 లారీల విలువైన వస్త్రాలు ఉన్నాయట ఆమె దగ్గర. చీరలు అంటే మనలాగా పేదవాళ్ళం కదండి. ఒక 500 చీర, 1000 రూపాయల చీర అంటే గొప్ప మన పేదవాళ్ళకి. కానీ ఆమె ఒక్క చీర 60 లక్షలు, 50 లక్షలు, 25 లక్షలు, 1000. అలాంటి విలువైన చీరలు 2 లారీల నిండా ఉన్నాయట. బంగారం 2 గదుల నిండా ఉందట. చెప్పులు, విలువైన చెప్పులు అండి, వజ్రాలు పొదిగిన చెప్పులు, బంగారంతో చేయబడిన చెప్పులు 2 లారీలు కొన్నాయట. కోట్ల రూపాయల ఆస్తి ఉంది బ్యాంకుల్లో, పొలాల రూపంలో ఉంది. అంత ఆస్తి సంపాదించి ఒకరోజు పిచ్చి దానిలా 2 జడలు వేసుకొని హాస్పిటల్లో బెడ్ మీద చివరి దశలో కుక్క చావు, దిక్కులేని చావు చచ్చిపోయింది. ఇప్పుడు తను సంపాదించిన ఆస్తి ఏం చేసింది? ముక్కు ముఖం తెలియని వాళ్ళకు వదిలేసింది. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచునని, తమ నివాసములు తరతరములు ఉండునని. మనమే, ఇంకెవరు? వారంటే ఎవరి గురించి కాదు, మనమే. రిజిస్ట్రేషన్ చేయించేశారా మీ ఇల్లు మీ పేరిట? మీ భూమికి మీ పేరు పెట్టేశారా? మా భూమికి మా పేరే ఉంది డాక్యుమెంట్లో, రిజిస్ట్రేషన్లో. పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తున్నాడు దేవుడు, నవ్వుతున్నాడు. ఏరా మీరు ఉంటారా? ఆ భూమి ఉంటుందా? భూమి నాది, తమ నివాసములు తరతరములు ఉండునని వారు అనుకొందురు, తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన రామోజీ అయినను హైదరాబాదు శివార్లలో 4000 ఎకరాలలో ఫిల్మ్ సిటీ. ఇంకెన్ని ఆస్తులు ఉన్నాయో. ఘనత వహించాడు, మార్గదర్శి అన్నారు.
కానీ మొన్న వెళ్ళిపోయాడు. ఏం చేశారు? ఆ రామోజీ ఫిలిం సిటీని ఏం చేశారు? వదిలేశాడు, తీసుకెళ్ళాడా? మనుష్యుడు ఘనత వహించిన వాడైనను నిలవజాలడు, వాడు నశించు మృగమునను పోలినవాడు. స్వాతిశయ పూర్ణులకు అంటే సొంత అతిశయం, సొంత గొప్పతనం. నేను గొప్పగా ఉండాలి, నేను బాగుండాలి, గొప్పగా ఉండాలి. కొంతమంది లక్ష్యం ఇదేనండి, అందరి మధ్య గొప్పవాడిగా బ్రతకాలితే. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను కూర్చోబెట్టి ఏదో పెద్ద జ్ఞానం బోధించినట్టుగా, నాన్న ఎవరి దగ్గర జీవితంలో ఎప్పుడు చేయి చాచొద్దురా, ఎప్పుడు నీ చెయ్యి ఇట్లా ఉండాలి కానీ ఇలా ఉండొద్దురా, కనుక ఏం చేయాలి, ఆస్తులు సంపాదించేసుకో. ఇదే నువ్వు నేర్పవలసిన జ్ఞానం? ఇదో పెద్ద జ్ఞానబోధ అయినట్టు. వాళ్ళని ఏమన్నాడు? స్వాతిశయ పూర్ణులు. స్వాతిశయ పూర్ణులకు వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి. స్వాతిశయ పూర్ణులు వాడికండి ఆత్మాభిమానం ఎక్కువండి, దాన్నే స్వాతిశయ పూర్ణులు అంటారు. ఆత్మాభిమానం ఎక్కువండి. ఎవరి దగ్గర చేయి చాచండి, ఒకరికి తల వంచడండి, వాళ్ళందరికీ పట్టే గతి ఏంటో తెలుసా? నువ్వు పేరు పెట్టిన నీ భూముల్ని, నువ్వు సంపాదించుకున్న ఆస్తుల్ని, నువ్వు కూడగట్టుకున్న డబ్బుని మొత్తాన్ని వదిలి వెళ్ళిపోవాలి. ఇప్పటి వరకు సంపాదనలో, ఆస్తులు కూడగట్టుకోవడంలో, ఇల్లు కట్టుకోవడంలో, వాటికి పేర్లు పెట్టుకోవడంలో, రిజిస్ట్రేషన్లో, అబ్బబ్బబ్బబ్బబ్బ రియల్ ఎస్టేట్లో ఖాళీగా లేరండి ఎవరు. రియల్ ఎస్టేట్ ఎవ్వరు ఖాళీగా లేరు. ఇంతలోనే వాళ్ళు వెళ్ళిపోగానే నెక్స్ట్ మరో అంకం మొదలవుతుంది, మరో ఘట్టం మొదలవుతుంది. ఆ ఘట్టం ఏంటో చూడండి తర్వాత మాట. వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు. ఇక్కడ విశాలంగా ఉండాలి కారు, చిన్న కారులో ఇరుక్కోడు అయ్యగారు. రూము చాలా విశాలంగా ఉంటుంది, బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంటుంది. అయ్యగారు నడుస్తుంటే పక్కన ఉన్నటువంటి బౌన్సర్లు వాళ్ళని వీళ్ళని తోసేస్తారు, అయ్యగారికి టచ్ కూడా కాకూడదు. మన హీరోలు వస్తుంటే అంతే కదండి, మన రాజకీయ నాయకులు, మన హీరోలు. కానీ అక్కడ పరిస్థితి ఏంటో తెలుసా? పాతాళంలో లారీలో అప్పుడప్పుడు గొర్రెలను వేసుకుని వెళ్తుంటారు. అవి పడుకోవడానికి ఫ్రీగా ఉండదండి, నిలబడే ఉండాలి ఎన్ని కిలోమీటర్లైనా. గొర్రెల్ని, మేకల్ని, తర్వాత గేదెల్ని మందగా కూర్చోబెడుతురు. పాతాళానికి వెళితే నీలాగా వెళ్ళిన వాళ్ళు 10 మంది 20 మంది కాదుగా అక్కడ ఉంది. 100కి 99%, 99.9% ఎక్కడ ఉంటారో తెలుసా? యేసుప్రభువుని ఒక ఆయన అడిగాడండి, శిష్యుల్లో ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అంటే ఆయన అన్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడే, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వల్ల కాదు. నాశనమునకు పోవుదారి విశాలము, అందులో ప్రవేశించువారు అనేకులు. అందులో ప్రార్థనకు వచ్చామనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అంత మాట అన్నారేంటండి? అనకండి. నువ్వు ప్రార్థనకు వచ్చావు రైటే, వచ్చి కూడా నీ కోరికలు, నీ డబ్బు, నీ ఉద్యోగం, నీ పిల్లలు, నీ చదువులు, నీ ఉద్యోగాలు, ఇవే కదా అడిగింది. అసలు జన్మనిచ్చినందుకు నేనేం చేయాలి, ఎలా బ్రతకాలి, పాతాళాన్ని తప్పించుకోవడానికి నేనేం చేయాలి, ఏ రోజైనా తెలుసుకున్నావా? బైబిల్ తీసావా? చదివావా? 30 ఏళ్ళు చర్చికి వస్తున్నా బైబిల్లో ఏ గ్రంథం ఎక్కడుందో తెలియదు చాలామందికి. అసలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియదు చాలామందికి. పాత నిబంధన ఏంటి ఏంటో, క్రొత్త నిబంధన ఏంటో అర్థం తెలియదు చాలామందికి. మరి ఎందుకు వస్తున్నావు? అవి వస్తే మంచిదన్నారు, అందుకే వచ్చి వెళ్తున్నా. ఉపయోగం లేదు. నీ జన్మను దేవుడిచ్చింది సత్క్రియల కొరకు, దేవుని కొరకు బ్రతకాలి. ప్రతిక్షణం అప్పుడే మహాలోకానికి వెళతావు. అలా కాకుండా లోకంలో అందరిలాగా బ్రతకాలని, సంతోషించాలని, అందరికంటే గొప్పగా ఉండాలని, స్వాతిశయ పూర్ణుల వలె ఆత్మాభిమానం అనుకుంటూ అందరి మధ్య గౌరవప్రదంగా ఉండాలని, మనుషుల మధ్య ఘనంగా ఎంచబడినదేదో దాని వెనక పరుగులు తీసి పాతాళాన్ని తప్పించుకోవడం మర్చిపోయావే. మనలాగే బ్రతికిన ఒక ఆయన ఉన్నాడండి, మనలాగే. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి ఆయన చరిత్ర ఒకసారి చూడండి. 16వ అధ్యాయం 19వ వచనం నుంచి. ఇది కథ కాదండి. కథ అని ఎవరైనా అంటే బొత్తిగా బైబిల్ తెలియదు వాడికి. ఇది కథ కాదు, ఏదో కల్పించిన ఉదాహరణ కాదు, ఎగ్జాక్ట్లీ చరిత్ర, హిస్టరీ, జరిగింది. ఇది యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు ఎప్పుడు కల్పన కథలు చెప్పలేదు, జరిగిన వాటిని చెప్పాడు. ధనవంతుడు ఒకడు ఉన్నాడు, అతడు ఊదా రంగు బట్టలు, అద్భుతమైన వైలెట్ కలర్ అండి, ఊదా రంగు అంటే వైలెట్. అతడు ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించుకొని
ప్రతి దినము బహుగా 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 సుఖపడడమే లైఫ్ అనుకున్నాడు. సుఖపడాలి 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 సుఖపడాలి. అట్ ది సేమ్ టైం అతని కాలంలోనే అతని స్థలంలోనే అతని ఎదురుగానే లాజరు అనే ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు. లోకం విచిత్రమైన లోకం కదండి. ఆకాశాన్ని అంటే అర్మ్యానాలను కట్టుకున్న ధనవంతులు ఒక ప్రక్క అయితే, అదే ఆకాశ అర్మ్యానాల ప్రక్కన మురికివాడలలో కడుపుకు తిండి లేక కట్టుకోవడానికి బట్ట లేక మురికివాడల్లో ఉన్న స్లమ్ డాగ్స్ ఎంతోమంది పేదవాళ్ళు. విచిత్రమైన ప్రపంచం. ఒకడు తిండి ఎక్కువైపోయి పారబోస్తుంటే మరొకడు మురికి కాలంలో పడిన ఆహార పదార్థాలు తింటున్నాడు, ఈగల వాళ్ళని ఆహార పదార్థాలు తింటున్నాడు. పరిస్థితి అప్పటికిప్పుడు మారలేదండి. మోషే కాలంలో అలాగే ఉంది, ఇప్పటికీ అలాగే ఉంది. ధనవంతుడు ఒకడు ఉన్నాడు, అతని ఇంటి వాకిట ఒక పేదవాడు లాజరు పడి ఉన్నాడు. కురుపులతో నిండింది బాడీ అంతా, కురుపులు 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 కురుపులు. అతని బల్ల మీద భోజనం చేస్తాడు కదా ధనవంతుడు. అలా భోజనం చేసేటప్పుడు రొట్టె ముక్కలు, మనలాగా రైస్ కాదండి, వాళ్ళు రొట్టెలు తింటారు, చపాతీ గోధుమలు, చపాతీ రొట్టెలు. అతని బల్ల మీద నుండి రొట్టె ముక్కలు ఏమైనా పడతాయేమో, ఆ రొట్టె ముక్కలను పనివాళ్ళు బయట ఇస్తారేమో, ఆ రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుందాం అనుకున్నాడు. నిజంగా రొట్టె ముక్కలు కింద పడతాయండి? అన్నం మెతుకులు అయితే 1-2 రాలుతాయేమో. రొట్టె ఎందుకు రాలుతుంది? ఇలా తుంచి శుభ్రంగా తినేస్తాం. ఒకవేళ పడినా మంచివైతే పనివాళ్ళే ఉంచేసుకుంటారు కదండి. ఒకవేళ చేయిజారి ఒక చపాతీ పడింది అనుకోండి, ఒక రొట్టె పడింది అనుకోండి, పనివాళ్ళు ఉంచేసుకుంటారు. వాళ్ళకు కూడా నచ్చకపోతే బయటేస్తారు. అలా బయటేస్తే పోని వెంటనే తను తినడానికి కదలలేని స్థితిలో ఉన్నాడు. కురుపులు అక్కడక్కడ ఉండడం కాదు, నిండిపోయాడట. కానీ అక్కడ ఏమున్నాయి చూడండి, ఇంకా లాజర్ ఒక్కడే కాదు అక్కడ, అంతేగాక కుక్కలు వచ్చి వారి కురుపులు నాకుతున్నాయి. ఒకవేళ రొట్టె బయటపడగానే ముందు లాజరు వెళతాడా, కుక్కలు వెళతాయా? కుక్కలు. ఆకలి తీరే ద్వారే లేదండి. ఇదేదో ఆకలి తీరే విధానంలా లేదు. ఆశ, ఆ గోరెను, ఆకలి తీర్చుకున్న గోరెను అని రాయబడింది, అంతేనండి. కోరుకున్నాడు, కోరాడు అంతే. తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆకలి బాధ తాళలేక ఆకలితో ఒకరోజు అలమటించి ఒకరోజు చనిపోయాడు. అలా చనిపోయిన ఆ దరిద్రుడి కోసం ఎవరొచ్చారో తెలుసండి? దేవదూతలు దిగాయి. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద నీకు ఏమున్నా లేకపోయినా, కడుపుకు ఆకలి ఉన్నా లేకపోయినా, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఏమున్నా లేకపోయినా దేవుడు ఉంటే చాలండి. లాజర్లో భక్తి ఉంది, లాజర్లో విశ్వాసం ఉంది. తినడానికి చాలా కష్టపడ్డాడు, తిండి లేక చచ్చిపోయాడు. మనకి ఈ భూమి మీద ఏం లేకపోయినా పర్లేదండి. కానీ కన్ను మూయగానే ఎవరు కనబడాలో తెలుసా? ఎవరు కనబడాలో తెలుసా? ఎవరు కనబడాలి? దేవదూతలు. దేవుని కోసం బ్రతికితే కన్ను మూయగానే దేవదూతలు కనపడతాయి. తర్వాత ఏం జరిగింది చూడండి. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు, అబ్రహాం ఎక్కడున్నాడో తెలుసా? పరదైసులో, నీతిమంతుని స్థలంలో, నీతిమంతుడు నెమ్మది పొందే స్థలంలో అక్కడకు వెళ్ళాడు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. తర్వాత ఏం జరిగింది? ధనవంతుడు కూడా చనిపోయి, అంటే ధనవంతుడైతే చనిపోడా? ధనవంతుడైనా చనిపోవాలి, పేదవాడైనా చనిపోవాలి. అందుకే ధనవంతుడు కూడా చనిపోయాడు. కాకపోతే ఆరోగ్యం లేనందుకు, పేదవాడైనందుకు ముందు చచ్చిపోయాడు. వీడికి అన్నీ ఉన్నాయి కదా, కొంచెం లేటుగా చనిపోయాడు. చావాల్సిందే ఖచ్చితంగా, చావు మాత్రం కన్ఫర్మ్. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అప్పుడు అతడు అలా పాతి పెట్టబడ్డాడో లేదో అప్పటికే పాతాళంలో బాధపడుతున్నాడట. అతను పాతాళంలో బాధపడుతున్నాడు. పాతాళంలో ఆరని మంటల మధ్య కేకలు వేస్తున్నాడు. కనులెత్తి దూరం నుంచి చూడగానే ఇతను మంటలలో కేకలు వేస్తుంటే దూరంగా, అక్కడ మంటలు లేవు, నెమ్మదిగా ఉంది. అబ్రహాం ఉన్నాడు, అతని రొమ్మున ఆనుకొని లాజరు ఉన్నాడు. కన్నులెత్తి చూడగానే వాళ్ళు కనపడ్డారు. అబ్రహామును, అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు కనబడుతున్నారు. చూశాడు వాళ్ళని, పిలుస్తున్నాడు. ఏమని? తండ్రివైన అబ్రహామా,
బ్రతికున్నప్పుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రిని, నేను విశ్వాసిగా మారి అబ్రహాము కుమారుడిని అవ్వాలి అని ఆలోచించని ఈ మూర్ఖుడు చచ్చిపోగానే అబ్రహాం ఎవరని గుర్తొచ్చింది అయ్యగారికి? తండ్రి అని గుర్తొచ్చింది. ఎంత మర్యాదగా మాట్లాడు. బ్రతికున్నప్పుడు ఏమండి దేవుడు భక్తుల్ని, బ్రతికున్నప్పుడు ప్రవక్తల్ని మనం జీవించి ఉన్నప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే బాగుండేదండి. చచ్చిపోయిన తర్వాత బుద్ధి వచ్చింది, జ్ఞానోదయం కలిగింది అయ్యగారికి. అప్పుడు వరుస కలుపుతున్నాడు. ఏమని? తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడు. ఒక ధనవంతుడు కనికరపడని ఆ మాట ఎప్పుడు వాడ్డండి ధనవంతుడు. ఎంత పొగరుగుంటారో తెలుసా? కొంతమంది వస్తుంటారు, చూస్తుంటాను రోడ్డు మీద, మంచి కారు వేసుకొని వస్తాడు, అడ్రస్ తెలియదు. ఆ పక్కన ఉన్న కిళ్ళి కొట్టువాడిని, ఆ పక్కన ఉన్న రిక్షా వాడిని రే ఇట్రా అంటాడు. రేయా ఒరేయా, నువ్వేమన్నా అడిగి జీతం ఇస్తున్నావా? మీ ఇంట్లో మనిషా? తెలుసా? ఫ్రెండా? కాదు. డబ్బున్న పొగరు, గర్వం. రే ఎట్రా అంటాడు. ఒక్కొక్కడు అంటాడు, నేను వస్తుంటే మంచం మీద నుంచి లేవాలంటాడు. ఎందుకు లేవాలి? నన్ను అన్నారనుకోండి, 1000 ఇవి లేస్తానంట. ఊర్లో అలాంటి వాళ్ళు ఉంటారండి. పెద్ద బాసామి వస్తున్నాడు, వస్తుంటే ఏం చేయాలి? లేవాలా? ఎందుకు లేవాలి? పొగరు, డబ్బు పొగరు, కులం పొగరు, ఇవన్నీ ఇక్కడ చెల్లుతాయి. అక్కడికి వెళ్ళిపోతే అడుక్కుంటున్నాడు. ఇప్పుడు ఈ భూమి మీద పేదవాళ్ళు నిన్ను అడుక్కుంటారేమో, గుర్తుపెట్టుకో. ఆ పొగరుతో ఉన్నవాడే ఇక్కడ ఎవడైనా ఉంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అందరు నిన్ను చేయి చేస్తారు, కానీ అక్కడికి వెళితే ఇక్కడ ఎవరు పేదవాళ్ళని నువ్వు అనుకుంటావో వాళ్ళల్లో నీతిమంతులుండి ఒకవేళ వాళ్ళు చనిపోతే అబ్రహాము రొమ్మున ఉంటారు. ఇంటి ముందు పడి వాకిటి పడి రొట్టె ముక్కల కోసం ఎదురు చూసి ఎన్నిసార్లు అడిగి ఉంటాడండి? రొట్టె ముక్కల కోసం. ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నాడు? పైన కనబడుతున్నాడు. ఇప్పుడు అడుగుతున్నాడు చూడండి, ఏమని? తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు నా లాజరును పంపించు. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. కేకలు అంటే ఎలా ఉంటాయండి? అతను వెళ్ళిన అగ్ని జ్వాలలు చిన్నవి కావు. ఏమంటే మంటల్లోకి వెళ్ళినవాడు ఎలా కేకలు వేస్తాడు? బాబో 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 బాబో. అవి మనం వర్ణించలేం. మీకు విషయం తెలుసా? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక ధనవంతుడి చరిత్ర ఇది. అప్పటి నుండి ఇప్పటి వరకు అతడు పాతాళంలో కేకలు వేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆ పాతాళ లోకం గురించి మీకు తెలియదు. అక్కడ చుక్క నీళ్లు కాదు కదా. కనీసం మీరు యువతలకు వచ్చి కాసేపు కూర్చోవటానికి కూడా ఎవ్వడు అవకాశం ఇవ్వడం. అక్కడ ఉన్నది నీతిమంతుడైనా మంచివాడైనా అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా? నాయనా, చుక్క నీళ్లు కాదు కదా, నువ్వు యువతలకు రావడానికి, మేము అవతలకు రావడానికి కూడా అవకాశం లేదు. ఒక విషయం చెప్తాను విను. 25లో ఏమంటాడు చూడండి, 25 వచనం. అందుకు అబ్రహాము కేకలు వేసి ఏడుస్తున్నాడు. కుమారుడా, నువ్వు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు. నీకు ఇష్టమైనట్టు అంటే దేవుడు చెప్పింది వినలేదు, ఇలా బ్రతకాలంటే వినలేదు, నువ్వు ఆయన కొరకు పనులు చేయాలి, సత్క్రియలు చేయాలంటే వినలేదు. నీకు ఇష్టమైనట్టుగా సుఖపడ్డం మాత్రమే అలవాటు చేసుకున్నావు. నీకు ఇష్టమైంది ఏంటి? సుఖపడ్డం, సంతోషంగా ఉండడం, గొప్పగా ఉండడం, మనుషుల మధ్య పొగుడుకోవడం, మనుషుల చేత ఘనంగా ఎంచుకోవడం. నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు. కానీ లాజరు కష్టం. దేవుడిచ్చిన ఈ జీవితంలో కష్టం ఉన్న ఆయన కోసం కష్టాన్ని అనుభవించి బ్రతికాడు. రోగాలున్నా దేవుడిని విడిచిపెట్టలేదు. ఆరోగ్యం కోల్పోయినా దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడు. కానీ నువ్వు నీకు ఇష్టమైనట్టుగా సుఖం అనుభవించావు. కానీ లాజరు ఆయన కష్టం అనుభవించాడు, నువ్వు సుఖం అనుభవించావు. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. నీళ్ళు ఇవ్వబడదు. అక్కడ ఇవ్వరు. పోనీ శిక్షను తగ్గిస్తాడా? లేదండి. సినిమాల్లో చూపించినట్టుగాను, కథల్లో చెప్పినట్టుగాను, ఏమంటే మంచి చేసినప్పుడు మంచి ఎక్కువ చేస్తేనట స్వర్గానికి వెళ్తారట, చెడు ఎక్కువ చేస్తే నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్ళి కొంతకాలం ఉండి మళ్ళీ స్వర్గానికి వెళ్తారట. అవన్నీ కథలో.
ఒక్కసారి పాతాళానికి వెళితే శాశ్వతంగా అక్కడే ఉండాలి. ఎన్ని సంవత్సరాలు? ఓ 10 ఏళ్ళ, ఒక 20 ఏళ్ళ, ఓ 1000 ఏళ్ళ? అనంతకాలం. ఎప్పటికీ 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 బయటకు వచ్చే పని లేదు. ఆ మంటలలో, ఆ కేకల మధ్య నీ ఆర్తనాదం వినేవాడు లేడు, నీ ఏడుపు వినేవాడు లేదు. అక్కడ ఎల్లప్పుడూ ఏడుపు పళ్ళు కొరుకుట, ఏడుపు పళ్ళు కొరుకుట, ఏడుపు పళ్ళు కొరుకుట. నీ బాధ వినే నాదుడు ఉండడు. ఈ భూమి మీద బంధాలు ఉంటాయి, ఈ భూమి మీద బంధువులు ఉంటారు, అక్కడ కాసేపు కాలక్షేపం అంటారు. నో, అక్కడ వాళ్ళ ఏడుపు వాళ్ళదే, నీ ఏడుపు నీదే, నీ కష్టం నీదే, వాళ్ళ కష్టం వాళ్ళదే. ఈ 2 దినాలు మీరు విన్న ఈ మాటలు ఏదో లోకా గారి మాటలు, నా మాటలు అని మీరు అనుకుంటే మీరు మరలా మోసపోయినట్లే. గొంతు మాదే, కానీ ఈ మాట దేవునిది. మన బ్రతుకులు ఎప్పుడు ముగుస్తాయో తెలీదు. ఏ క్షణాన ఈ గుండె లబ్డబ్ 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 అంటున్న గుండె ఏ క్షణాన ఆగిపోతుందో తెలీదు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈరోజు ఎన్నో 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 మరణాలు. రేపు ఉంటామో లేదో తెలీదు. ఈ క్షణంలో దాటితే మనం బ్రతుకుంటామో లేదో తెలీదు. ఎంతమంది మన ఇంటికి క్షేమంగా వెళతారో వెళ్ళరో తెలీదు. గ్యారంటీ లేని ఈ బ్రతుకుల్లో ధైర్యం తెచ్చుకోకండి. మొండి ధైర్యం. ఇంకా నేను బ్రతుకుతాను, ఇంకా ఏదో సాధిస్తాను, ఇంకా ఏదో సంపాదిస్తాను, ఇలాంటి మొండి ధైర్యానికి ఎవ్వరు వెళ్ళొద్దు. రేపు నీది కాదు, ఈ క్షణమే మారుదాం. ఇక నుంచి దేవుని కోసం బ్రతకాలన్న నిర్ణయం తీసుకోండి. ఏముందండి, ఎంత సంపాదించినా మరణంలోకి వెళ్ళాలి. మరణంలోనికి వెళితే ఓ భయంకరమైన లోకం ఎదురు చూస్తుంది. దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించండి. ఎంత సంపాదించినా వదిలి వెళ్ళిపోయేదే. మనుషుల మధ్య నువ్వు గొప్పవాడు అనిపించుకుంటే ఆ గొప్పతనం వలన పరలోకం రాదు, పాతాళాన్ని తప్పించుకోలేవు. మనుషుల దృష్టికి ఘనముగా ఎంచబడిన ప్రతిదీ దేవుని దృష్టికి అసహ్యం. కనుక మారుదాం, మన జీవితాలు మార్చుకుందాం. ఏదో 60 ఏళ్ళు 70 ఏళ్ళు అవసరాల కొరకు దేవుడి దగ్గరికి రాకండి. దేవుడు అన్నీ ఇచ్చేశాడు, తన కుమారుణ్ణి ఇచ్చాడు, ఇంకేం కావాలి? ఏదో ఇస్తే దేవుడి దగ్గరికి వస్తారట, పరలోకం ఇస్తాడు, అది అడగండి. పాతాళాన్ని తప్పించుకోవాలి, అది అడగండి. మాకు పాతాళం వద్దు తండ్రి, మేము పాతాళాన్ని తప్పించుకొని పరలోకం వెళ్ళాలి, ఇది ఉండాలి నీ ప్రార్థనలో. ఒకవేళ నువ్వు దేవుని కోసం బ్రతకపోతే, నీ కొరకు నిర్ణయించబడిన ఈ క్రియలు ఈ భూమి మీద చేయకపోతే, ఒకవేళ నువ్వు పాతాళానికి వెళ్ళవలసి వస్తే అక్కడ ఆత్మ చావదు, అగ్ని ఆరదు. నిరంతరం యుగయుగాలు యుగయుగాలు కేకలు 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 కేకలు. అది నువ్వు తట్టుకోలేవు, అక్కడికి వెళ్ళకూడదు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకొని ఈ స్థలాన్ని విడిచిపెట్టండి. తల వంచండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలు వినులాగున, వారికి అర్థమవులాగున నేను ప్రయాసపడ్డాను. నా శక్తి సామర్థ్యము కొలది వారికి వివరించాను. విని గ్రహించి మనస్సును మార్చుకొని మీ కొరకు బ్రతకవలసిన బాధ్యత వారిదే. మీ పిల్లలతో మీరుండండి, మీ చల్లని రెక్కల క్రింద కాపాడండి. వింటున్న ప్రతి మాటను మీ పిల్లలందరూ మనస్సును స్థిరపరుచుకొని ఫలించి క్రిందనున్న భయంకరమైన పాతాళాన్ని తప్పించుకునే భాగ్యం మీ పిల్లలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.